కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి. There's lot of meaning in this word Vishwam. విశ్వ ప్లస్ ము, విశ్వము అని అయిపోయింది. This V plus Swa అనేక plus Mu. హస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు. Vishwamu is the one that has come, that has descended on earth with so many limbs. విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం అన్నది. The entire universe is the manifestation of Vishnu. కనుక మనం ఏ మాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు. We should not observe any differences. ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను. Bhagavan will give us an illustration from our daily life. మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం. We are very much deluded very often and are ignorant totally. శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం. We say that Vishnu carries with him all insignia like the mace. దీని అంతరార్థం ఏమిటి? And the conch, what is the significance? The conch. శంఖమనగా శబ్దము. It is a sound. కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి. The sound is in the hands of God. శబ్ద బ్రహ్మమయీ. The sound. చరాచరమయీ. That which is material and non-material. The light. వాంగ్మయీ. The walk, the talk. నిత్యానందమయీ. The eternal bliss. పరాత్పరమయీ. Supreme. మాయామయీ. The one of illusion. శబ్ద బ్రహ్మమయీ. The sound. అది ఏ శంఖము. That is conch. చక్రము. The wheel. ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు? Do you think that he is carrying a wheel with him? కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాది. The wheel of time is in the hands of God. కాల చక్రము అంటున్నారు. That is the wheel of time. గద. And if in the mace. గద అనగా ఏమిటి? బలము. The mace stands for strength. పద్మము. The lotus. పద్మం అనగా హృదయము. Lotus is the heart. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాది. So every heart is in the hands of God. కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాది. Time is in the hands of God. శబ్దమంతా భగవంతుని చేతిలో ఉంటుండాది. Sound is in the hands of God. భగవంతుని చేతిలో ఉంటుండాది. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మమునకు ఉన్నటువంటి అర్థం. All this is conveyed in the various things attached, associated with Vishnu. మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు. Many of the devotees are ignorant and innocent. చిన్న ఉదాహరణ చూడండి. A small example. వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము. Vaishnavites, they like Narayana. శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము. Shaivites, they like Shiva. కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు. But both go to Tirupati. అక్కడ విష్ణువులంతా పోతున్నారు. వెంకటరమణ 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 అని పిలుస్తారు పాపం. Vaishnavites address Lord there as Ramana. శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call him Venkateshwara. వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే. Venkatramana, Venkateshwara, there's difference in ఇది name. అల్పతృప్తి. It is only mean రమణ satisfaction. అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము. Ramana stands for Vaishnavite philosophy. రమించేటువంటి భావమే రమణ. Ramana is one that delights you, that makes you happy. ఈశ్వర అంటే సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. Ishvara with all the forms of wealth is Ishvara. కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వల్లిస్తున్నాము. That's all your illusion, therefore you ఈశ్వరుని speak like that. పశుపతి అంటారు. We call Ishvara as Pashupati. పశుపతి. Pashupati. దీని అర్థం ఏమిటి? What's the meaning? పశువులకంతా అధిపతి పశుపతి. That is the master of all cows. వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు. Vaishnavites call Gopala. ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే. Gopala, Pashupati, they convey గోవులను the same. పాలించినటువంటి వాడు కృష్ణుడు. Krishna. పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు. So it Vishnu and Krishna రెండింటి they యందు took care ఒకటే of పశుపతి ఈశ్వరుడు. the Pashupati is Ishvara. గోపాల్ అంటే వైష్ణవుడు. Gopala, Vaishnavites. రెండు చేరి ఒక్కటే. Both convey the అందువల్ల same. ఈశ్వరుడు కూడాను డమరకము, Ishvara carries with him త్రిశూలము, Trishula. ఇవన్నీ యందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని యందు ఉంటుండాది. We find the Vaishnavite philosophy even డమరకం there. అనగానే శబ్ద బ్రహ్మము. The Damaraka of Shiva stands for sound. విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి. The conch of Vishnu is the Damaraka of Shiva. త్రిశూలము. The trident, ఈ Trishula. త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము. The trident stands for the time. భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము. The unit of the past, present and future ఈ is this విధంగా trident. దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు. In respect of divinity, we worship in our own way, various types. మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు. Let's not criticize any religion. ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. Students should understand very clearly. వీణ ఉంటుండాది. Here you have Veena. వీణ లోపల అనేక ఇది
వైర్లంతా ఉంటున్నాయి, The veena has so ఈ many తీగలంతా strings. ఉంటున్నాయి. So many strings over ఒక్కొక్క there. తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది. Each string gives one sound. అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు. When once the strings bring the sound out of tune, you can't hear. తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే. Though the strings are many, veena is one and the ఈ same. తీగల అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది. When all the strings are played in harmony, you listen to melodious దేశమంతా music. ఒక వీణ వంటిది. The whole country is like veena. అన్ని మతములు ఒక తీగల వంటివే. All religions are like strings. అన్ని మతములు ఏకమైపోయి ఒక్క సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము. When all religions sing together in perfect harmony, you get the same music. దీనిపైన మనకు చక్కని విశ్వాసం కలగాలి. You must have strong faith in that thought. షిరిడి లోపల కూడాను Then- వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు. There in Shirdi, Baba asked for 2 rupees as 2 an offering. rupees. 2 rupees. ఎందుకోసం అంటే Why? ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి. One is steadfastness, other is devotion. ఈ రెండే నాకు ఇవ్వండి. Give me these 2. ఈ రెండు కూడాను ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. These 2 are like 2 cotyledons of the same ఈ seed. 2 బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది. When these 2 cotyledons are there, you find a బద్దలు plant. వేరు వేరైనప్పుడు మొక్కలు రావు. When one they are split, you can't find a కనుక plant. శ్రద్ధ భక్తి రెండు చేరి 2 ఒక దెబ్బల చేరిపోవాలి. Therefore, you find the sincerity and the devotion like acting like అప్పుడే cotyledons. ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది. Then you find the seed germinating into the plant of bliss. కనుక ఏ మత భేదములు కూడా పెట్టుకోకూడదు. We should not observe any differences on grounds of religion. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే. Religions are many, but the path is one. వస్త్ర భేదము వేరు వస్తువు ఒకటే. There's the different clothes there, but the yarn is one. శృంగారములు వేరు బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. The colors of the cows vary, but the milk is one. జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే. The creatures are many, but the indweller is one. పూల జాతులు వేరు పూజలొకటే. Flowers are many, worship is one. తెలివి లేకను మానవులు తెలివి తప్పి You lose all your intelligence and you turn బ్రతుకు foolish. కోసము బహుబాధ బద్ధులైరి. To carry a living, you are born.